నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న కోర్ట్ మూవీ అయితే చూసినాం. సినిమా చాలా బాగుంది. అమ్మాయి మైనర్, అబ్బాయి కూడా మైనరే, 19 ఇయర్స్ ఉంటాయి. సో మైనర్ అమ్మాయిని లవ్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రజెంట్ జనరేషన్లో 9th 10th స్టాండర్డ్ నుంచి లవ్లు ఇవన్నీ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో మూవీలో కూడా అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అనుకుంటా. సో అబ్బాయి అయితే ఇంటర్ డిస్కంటిన్యూ చేస్తాడు. సో అనుకోకుండా ఒక రాంగ్ కాల్ ద్వారా వాళ్ళది లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిన తర్వాత అమ్మాయి పేరెంట్స్కి అంటే వాళ్ళ ఫ్యామిలీలో తెలిసినాక కొంచెం గొడవలు అయితే స్టార్ట్ అవుతాయి. అమ్మాయి వాళ్ళు అయితే కొంచెం వెల్ సెటిల్డ్. ఇంకా అమ్మాయి వాళ్ళ మామయ్య ఉంటాడు శివాజీ గారు. ఆయననే మెయిన్ సినిమాలో హైలైట్ అండ్ సినిమా మొత్తం ఒక సైడ్ తీసుకెళ్తాడు. సో తెలిసిన తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. అబ్బాయి వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత అబ్బాయి వాళ్ళ మదర్ వాళ్ళంతా చాలా బ్రతిమలాడతారు. అంటే అబ్బాయి వాళ్ళ డాడీకి తెలియదు, అబ్బాయి వాళ్ళ మమ్మీకి తెలుసు. సో తను హీరోయిన్ అయితే ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేశారంటే అటెంప్ట్ టు రేప్ కింద కేసు ఫైల్ చేస్తారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తారనమాట. స్టేషన్కి వెళ్ళిన తర్వాత దొరికిన సెక్షన్స్ అన్నీ వేసేస్తారు శివాజీ గారు. వేపించి స్టేషన్లో అయితే పెట్టిస్తారు. రిమైండ్లో ఉంటాడు. రిమైండ్లో ఉన్నప్పుడే అంటే రివెంజ్ ఇంకా తీర్చుకోవాలి అంటే వాళ్ళ అమ్మాయిని వాళ్ళ స్తోమతకి సరిపోయేంత వాడు అబ్బాయి కాదని చెప్పేసి పోక్సో కేసు అయితే పెట్టేస్తారు. పోక్సో అంటే మీకు అందరికి తెలిసి ఉంటుంది. ప్రజెంట్గా అమ్మాయిల పైన జరిగే అఘాయిత్యాలను బట్టి గవర్నమెంట్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా డెసిషన్ తీసుకురు. పోక్సో అని చాలా స్ట్రిక్ట్ రూల్స్ అవన్నీ ఉంటాయి. సో అబ్బాయి మీద పోక్సో అయితే ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత ప్రియదర్శి ఉంటాడు కదా, ప్రియదర్శి గారు వస్తారు. అతను అంటే హనుమంతుడికి ఎట్లయితే ఆయన బలం తెలియదో ప్రియదర్శి గారికి కూడా అంతే. ఆయనకు కూడా ఆయన చేయగలుగుతాడు, బట్ అతనికి కొంచెం డౌట్ ఉంటుంది సమ్టైమ్స్. సో అతన్ని హీరో వాళ్ళ సైడ్ వాళ్ళు ఫస్ట్ ప్రియదర్శి గారి కంటే ముందు ఒక లాయర్ని కాంటాక్ట్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు, లాస్ట్కి హ్యాండ్ ఇచ్చేస్తారు. ఇంకా తర్వాత ప్రియదర్శి గారు వచ్చిన తర్వాత ఆయన ఏం ఆశించకుండా చేస్తాడు. బట్ ఒక్క వీడియో విజువల్ వల్ల ఆయనకు కూడా హీరో పైన కొంచెం అంటే నన్ను మోసం చేసిరు, అబ్బాయి తప్పు ఉంది అని ఒక దగ్గర ఆగిపోతాడు. అది కూడా ఎట్లా అంటే ఒక మ్యారేజ్లో హీరో హీరోయిన్ ఇద్దరు కలుస్తారు. కలిసిన తర్వాత ఒక రూమ్లోకి వెళ్తారు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత సెక్షువల్గా హరాస్మెంట్ జరిగిందని చెప్పి హీరోయిన్ సైడ్ వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేపిస్తారు కదా, బట్ యాక్చువల్గా అక్కడ ఏం జరగలేదు. సో ఆ వీడియో విజువల్ చూసిన తర్వాత ప్రియదర్శి గారు కూడా అంటే ఏం జరిగిందో, సో ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు రూమ్లోకి వెళ్ళినంత మాత్రాన అదే జరుగుతుంది అనే గ్యారెంటీ కూడా ఉండదు. మేబీ ఎనీథింగ్ ఏమైనా జరగవచ్చు. యాక్చువల్గా స్టోరీ వాళ్ళు ఏం చేసారంటే ఇద్దరు అక్కడ కింద పెళ్లి జరుగుతుంది కదా, వాళ్ళు కూడా ఫ్యూచర్లో మనం పెళ్లి చేసుకుంటే ఇట్లనే జరుగుతుందేమో అని చెప్పేసి నార్మల్గా అంటే ఇలా చేతులు పెట్టుకొని వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు ఫీల్ అవుతూ మాట్లాడుకుంటూ కింద జరిగేటివి పైన ఫాలో అవుతుంటారు, క్యాజువల్గా ఫాలో అవుతుంటారు. 16 minutes ఏమో ఫాలో అవుతారు. ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్తారు, వెళ్ళిపోతారు. ఆ చిన్న వీడియో ఫుటేజ్ అడ్వాంటేజ్ తీసుకొని పోక్సోని కంటిన్యూ చేద్దామని చెప్పేసి వాళ్ళ అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు అయితే అనుకుంటారు. అమ్మాయి వాళ్ళ మదర్ కూడా అప్పటి వరకు తను ఏదో తప్పు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. ఎప్పుడైతే తనని క్లారిటీగా కనుక్కుంటుందో అప్పుడు తెలుస్తుంది. ప్రియదర్శి గారు కూడా కొంచెం అపార్థం చేసుకుంటారు అనమాట. అపార్థం అంటే ఆ వీడియో ఫుటేజ్ చూసి అట్లా అనుకుంటాడు. లాస్ట్కి హీరో హీరోయిన్తో మాట్లాడిన తర్వాత అర్థమైపోతుంది. అర్థమైనాక ఒక లాస్ట్ సెషన్ అనేది ఉంటుంది. ఎన్నో సెషన్స్ పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. లాస్ట్ ఒక సెషన్ ఉంటుంది. ఆ సెషన్కి ఏమవుతుందంటే శివాజీ గారు హీరోయిన్ని రానియకుండా చేద్దామని చెప్పి ఏం చెప్తాడు, కోర్ట్ సెషన్ లేదు ఈరోజు, జడ్జి గారు బయటికి వెళ్ళారని చెప్తారు. యాక్చువల్గా అయితే కోర్ట్ సెషన్ ఉంటుంది, స్టార్ట్ అయిపోతుంది. సో హీరోయిన్ వాళ్ళ తాత ఏం చేస్తాడంటే కోర్ట్ వాళ్ళకి కాల్ చేస్తాడు, పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు సెషన్ ఆల్రెడీ అవుతుంది, స్టార్ట్ అవుతుందంటే హీరోయిన్ వాళ్ళ మదరు అమ్మాయిని తీసుకొని వస్తుంది. సో వచ్చిన తర్వాత తను మాట్లాడినాక హీరోతోనే క్లారిటీ తీసుకుంటారు. సో అంటే అన్యాయంగా కేసులు పెట్టడం, సెక్షన్స్ అన్ని పెట్టడం, ఎలాంటి ప్రూఫ్స్ లేకున్నా వాళ్ళు ప్రూఫ్స్ అన్ని క్రియేట్ చేసి పెట్టడం, దాని ద్వారా ఒకరి జీవితం స్పాయిల్ అవుతుంది అనేది దృష్టిలో పెట్టుకొని చూడాలని ఎవరైతే శివాజీ గారు మాట్లాడిన లాయర్ ఉంటాడో అతనికి పనిష్మెంట్ ఉంటుంది. శివాజీ గారికి కూడా జైల్లో పెడతారు. ఆయన కూడా కేసు అయిపోతుంది ఆయన మీద కూడా. ఎట్లా అంటే తప్పుడు సెక్షన్స్ ఇవన్నీ క్రియేట్ చేసినందుకు పోలీస్ వాళ్ళకు కూడా ఉంటుంది అనమాట. వీటన్నిటితో పాటు ప్రజెంట్ జనరేషన్లో అమ్మాయిలని లవ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఒక మెచ్యూరిటీ వచ్చినప్పుడు, ఇద్దరు మేజర్స్ అయినప్పుడు ఇద్దరు బతకగలుగుతారన్న నమ్మకం ఉన్న రోజే ప్రొసీడ్ అవ్వాలి. కానీ అందులోటి పేరెంట్స్ కూడా చెప్పండి. అంటే మైనర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏజ్ లేదు, మీ ఏజ్ కరెక్ట్ కాదు, తెలియక చేస్తున్నారు అని చెప్పి ఆలోచించండి. కానీ పరువు మర్యాదలకు పోయి ఇప్పుడున్న పిల్లలు చెప్తే ఇంకెక్కువ చేస్తారు.
వద్దు అని డైరెక్ట్ నువ్వు ఇట్లా చేయకంటే చెప్పండి. ఎందుకంటే అంటే మీ రెస్పాన్సిబిలిటీ అది చెప్పడం. వినరా తర్వాత సంగతి. వింటారు, లేదంటే వాళ్ళకంటూ ఒక మెచ్యూరిటీ వచ్చిన రోజు మా పేరెంట్స్ ఎందుకు ఇట్లా చెప్పారు, మా మంచికి కదా చెప్పింది అన్న ఆలోచన వాళ్ళకు వస్తుంది. అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. లేదంటే అంటే తల్లిదండ్రులకి తప్పదు. అంటే లైక్ ఎంతైనా ఉంటుంది పేరెంట్స్కి. ఎంత అనుకున్నా కానీ పిల్లలు మంచిగా బతకాలి, మంచిగా సెట్ అవ్వాలనేది ఉంటుంది, ప్రతి పేరెంట్స్కి ఉంటుంది. కానీ ఎప్పుడైతే పిల్లలు కూడా అర్థం చేసుకొని ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత మెచ్యూర్డ్గా థింక్ చేసిన రోజు మాత్రమే అప్పుడు సెట్ అవుతారు. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఈ మూవీలో అయితే ఒక ఏజ్ లేకుండా మైనర్ అమ్మాయిని లవ్ చేయడం తప్పే. ఒక ఏజ్ వచ్చే వరకు వెయిట్ చేయకపోవడం తప్పే. బట్ అది అడ్వాంటేజ్ తీసుకొని పోక్సో అని చెప్పి అంత కష్టమైన సెక్షన్ని ఒక అబ్బాయి మీద ఉట్టిగా బుక్ చేయడం, అతని లైఫ్ స్పాయిల్ చేయాలనుకోవడం కూడా తప్పే. అండ్ మధ్యలో లంచాలు ఇవన్నీ తీసుకొని దొబ్బి తినేటో లాయర్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల కూడా ఫైనల్గా అమ్మాయికి బొక్క అనమాట. ఇదే మూవీ రివ్యూ, మొత్తానికి స్టోరీ అంతా ఇదే అనమాట. కేర్ఫుల్గా ఉండండి. లవ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. మైనర్ అమ్మాయిని లవ్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.